అందరికి నమస్కారం అండి. నేను యాక్చువల్‌గా మా వాడు మాట్లాడదనుకున్నాను. మాట్లాడేసింది. నేను చెప్పాలనుకుందా చెప్పేసింది. ఆహ్, తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను నైన్త్ మంత్‌లోనే పాడడం మొదలుపెట్టింది. బట్ యాక్టింగ్‌కి సంబంధించి ఎప్పుడు లేదు. కానీ 'పద్దక్క', 'సిందక్క' వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కాదు అసలు. ఓ ₹5,000 సినిమా స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయేమో సినిమా రాసుకుంది. సో, సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి. తను చేయదు అంటే, కానీ పొద్దక్కే ఉంది ఒకసారి నేను మాట్లాడతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్‌గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను. నన్ను చూసి గెట్ ఔట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటికెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు. కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ నుంచి ఏంటంటే తను ఎప్పుడైనా పర్ఫార్మ్ చేస్తున్నట్టు ఎప్పుడు సరే చిన్నపిల్ల ఫేస్ పెడుతుంది, ఇలా అంటుంది, ఇలా కార్టూన్‌లా గంతులేస్తుంటుంది నా ముందేమో గారాలు పోతుంటుంది. ఎప్పుడు ఒకే ఎక్స్‌ప్రెషన్ పెడుతున్నట్టు డడ్డా అంటుంటది అంతే. సో దీనికి ఎక్స్‌ప్రెషన్సే వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పెద్దక్క నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా. చేస్తుందంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుందంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికొచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు వీళ్ళ కజిన్. ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పర్ఫార్మ్ చేస్తున్నాడు. తిను మాత్రం నువ్వు చేయరా అంటుంది, తను చేయట్లా. పడమ్మ నువ్వు సరదా ఒక సీన్ చేసి చూపించొచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు ఆ కాన్సన్ట్రేషన్ అంతా పిల్ల మీదే ఉంటుంది. పిల్ల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట. సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి నీకు కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ గట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకేంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకైతే బాగా ఏడిపిస్తుంటాడు. ఏమో అందరూ షూటింగ్ అందరూ చేస్తాను, నువ్వు ఖాళీ కూర్చున్నావు అంతే, ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో సో వీళ్ళ బ్రెయిన్‌లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరి బ్రెయిన్‌లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు, సెట్‌లో కూర్చుంటాడు, అందరూ వర్క్ చేస్తుంటారు. నో 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 యూ నాట్ మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు? మీ తమ్ముడు అనుకుంటాడా లేదా? అనలేదా? అవునవును. ఓకే. సరే కరెక్టే. నిజం తను ఎప్పుడు అనదు. బట్ వాడెప్పుడు నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే. సరే చేయదు. సరే నచ్చిపిస్తుంది. వీళ్ళు షూటింగ్‌కి వెళ్ళిపోతున్నారు. నాకు టెన్షన్. అది ఏం చేస్తది? సరే చేస్తదా? ఒక 2 డేస్ షూట్ తర్వాత ఫోన్ చేశా. గుర్తుందో లేదో పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు నిజంగా నువ్వు మొహాటంగా చేస్తున్నావేమో ఒక 2, 3 షూట్ అయింది అనుకుంటా 1 వీక్ అయింది. నీకు కావాలితే మనీ అంతా నేను ఇచ్చేస్తా. నువ్వు వేరేని పెట్టుకో. నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలీదని. సరే తర్వాత తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయాను. అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పెర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీరు నమ్మరు కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 ఇయర్ కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 మంత్స్, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 మంత్స్. మీరు నమ్మరు. నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను. నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను. నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ అందులో 10 మందిని పిక్ చేస్తాను. మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది నేను షాక్ అయిపోయాను తన పర్ఫామ్. మరి పద్దక్క ఏం చెప్పిందో చెవిలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో, ఏం చేశారో తెలీదు గానీ, సో చాలా చాలా బాగా చేసిందని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు. బాగా చేసిందని చెప్పడానికి. ఇట్స్ లైక్ అండ్ అండ్ సింధు లైక్ అమేజింగ్ సీరియస్‌గా. ఒక సినిమా నా దగ్గర అసిస్టెంట్‌గా చేసింది 'కుమార్ 29కి' అసిస్టెంట్‌గా చేసింది ప్రతాప్ దగ్గర. అప్పుడు తెలుసు సింధు. సడెన్‌గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తానంది. నువ్వు ప్రొడ్యూస్ ఏంటని. వీళ్ళు పట్టుదల చూడండి. చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు. సినిమా కంప్లీట్ చేశారు. ఇలా జరిగింది. తర్వాత అందరం వచ్చి చేరాం. అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలీదు గానీ పాపం తనకున్నదేదో ఏం చేసిందో నాకు తెలీదు. మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది. క్రౌడ్ ఫండింగా, తను ఫండింగా అదంతా నాకు తెలీదు. బట్ ఒక సినిమా చేయడం, ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళ పట్టుదల ఇద్దరు కూర్చుని అండ్ పద్దక్క గురించి చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుందంటే చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది. సరే బాగా రాసుకుంది. బాగా తీస్తలేదా? ముందు రోజు ఫోన్ చేస్తుంది. నేను తీస్తానా సార్ అని. నువ్వు బాగా తీస్తా ఏం పర్లేదు. ఎందుకంటే
ఎప్పుడో నేను 'ఆర్య' అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు, చిరంజీవి గారికి కథ చెప్పడానికి వెళ్తే, చిరంజీవి గారు కథ విన్నారు. కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి. అంటే, "కాదు అబ్బాయికి ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. ఎక్కడ అసిస్టెంట్‌గా చేయలేదు. చేయగలడా?" అని అడిగారు అరవింద్ గారు అక్కడి నుంచి. నా ఫోన్ వినిపిస్తుంది. చిరంజీవి గారు అక్కడి నుంచి చెప్పారు. "అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే గనక కెమెరా పాతి తీసినా సినిమా హిట్టే. వదిలేసేయి" అన్నారు. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో, "నువ్వు బాగా తీయగలవు. కథ చాలా బాగా చెప్తున్నావు" అని చెప్పాను. సినిమా చూసాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము, తక్కువ డేస్‌లో ఎంత అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్, సూపర్బ్ రైటర్ అసలు. ఎంత బాగా చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది డెఫినెట్‌గా. ఇక్కడ ఉండదు. షీల్ వండర్స్ చేస్తుందండి. అలాగే నిజంగా బెలారస్ కదా! బెలారస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్‌మెంట్. అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం, జ్యూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది. అండ్ పొద్దక్క థ్యాంక్స్ ఫర్ దిస్ బికాస్ సుకృతిని క్యాస్ట్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను. తను ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది సినిమా అనేది. సింధు, పద్దు మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా వాడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను ఈ విషయంలో మాత్రం. అందరికీ అంటే పేరు పేరున అంటే నేను ఏం మాట్లాడకుండా చేశారు, ఏం మాట్లాడడానికి కూడా లేకుండా చేశారు. వాళ్ళందరూ అన్నీ మాట్లాడేసి క్లియర్గా. పద్దక్కైతే మరీ వివరించి చెప్పేసింది సింధు అందరూ. అండ్ చక్రపాణి గారు థ్యాంక్ యూ అండి. అండ్ లావణ్య థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం అంటే నా సినిమాలో క్యాష్ చేసి కానీ నా కూతురు ఇంకొకరు మదర్ ఫాదర్ అంటే చూడడానికి నాకు నాన్న అని అంటుంటే, అమ్మ అంటుంటే నాకు ఇక్కడ గుండెలో గుచ్చుకుంటుంది. అంటే ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అనమాట, వేరే సెపరేట్గా ఉందన్నమాట. సో ఎంత ఇట్స్ లైక్ వెరీ గుడ్ క్యాస్టింగ్ కూడా. అంతే ఆర్టిస్ట్ అందరూ. రఘుగా ఆయన పేరు, ఫాదర్ పేరు రఘు. నెక్స్ట్ భాను అండ్ నిక్కీ బాబు. అరే ఎలా తీశారు నువ్వు, భాను నిక్కీ బాబు సూపర్ చేశారు మీరు అందరూ, చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్గా చెప్పాల్సింది, అండ్ శశి గారి సినిమా చూసిన తర్వాత నవీన్ గారు యూఎస్లో చూసి ఏమండి సినిమా చేద్దామన్నారు. ఇంత మెగా ప్రొడ్యూసర్స్ ఒక మంచి సినిమా చేయడానికి ముందుకొచ్చి సినిమాని తీసుకుని భుజాల మీద వేసుకుని రవి గారు, నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళొకసారి చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు ఈ సినిమా ముందు తీసుకెళ్తున్నందుకు. ఇది వెరీ అని చెప్పినట్టు ఇట్స్ లైక్ సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక 3 గంటలు మనుషుల్ని కూర్చుని ఎంటర్టైన్ చేస్తే ప్రపంచంలో ఆ 3 గంటల్లో చాలా క్రైమ్ తగ్గిపోద్ది అనుకుంటాను. ఆ టైప్ నేను. సో నా మెసేజే ఎంటర్టైన్మెంట్. నేను ఇప్పుడు అదే ఫీల్ అవుతాను. ఎందుకు ఫీల్ అవుతాను అంటే, నా బిగినింగ్లో నేను పోయిమ్స్ రాసేవాడిని, చాలా సెన్సిటివ్, చాలా నేను పోయిట్ రాసేవాడిని, కథలు రాసుకునేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని, సిగ్గు. ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వస్తే చాలా కష్టాలు పడుతున్నా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, ఊపిరాడట్లేదు, ఎవరైనా వస్తే టప్పని లేచిపోతున్నా. ఒక ఆయన వచ్చాడు, ఏమండి మీరు ప్రతి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, ఇలా వేసి మీరు ఇండస్ట్రీలో ఉండరు అన్నాడు. నాకు అర్థం కాల. సో ఇట్స్ లైక్ అంటే ఏం చేయాలన్నా ఇప్పుడు ఇదంతా ఈ సినిమా డైలాగులు ఇవి అంత గందరగోళంగా అనిపిస్తుంది. అప్పుడు నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు పడట్లేదు సార్ సినిమా అనేది, నేను ఇమ్మలేకపోతున్నాను, అంత ఏదో అంత కమర్షియల్గా ఉంది, అంత డబ్బు ఇదంతా, సో దానికోసం సినిమా చేయాలా, మనం నేను సమాజాన్ని బాగు చేసేలేమా, ఏదో అంత పెద్ద మాటలు మాట్లాడాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఒక పేపర్ ఇచ్చాడు, పెన్ ఇచ్చాడు, పేపర్ తీసుకో, పెన్ రాసుకో, ఒక కవిత రాసుకో. నేను ఎవడైనా అడుగుతాడా? నీ జీవితాంతం పేపర్స్ ఇస్తా, నీ పెన్ ఇస్తా, నీ కవితలు నువ్వు రాసుకో. సినిమా అంటే వాళ్ళు పెట్టడానికి ₹1 అవుతున్నాయి అనుకో, అది బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసిన ఏదైనా సరే, ఈ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ బిజినెస్ అవుద్ది. సో ఆ వన్ షేర్ పెడుతుందంటే 1 షేర్ వెనక్కి రావాలి. సో యూఆర్ డూయింగ్ ఏ బిజినెస్ ఫస్ట్. సో నీ ఆర్ట్ని బిజినెస్గా చేసుకున్నప్పుడు దానికి స్టిక్ ఆన్ అయ్యిండు. అలా అయితే అక్కడికి వెళ్ళు. యువర్ మెసేజ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. మనుషులు ప్రతిదాని సమాజంలో ఆనందం కోసం బతుకుతారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆనందం అనే స్థాయిని పొందడానికి ట్రై చేస్తుంటారు. యు ఆర్ గివింగ్ ద ఆనందం అంటే ఎంటర్టైన్మెంట్. దట్స్ యువర్ మెసేజ్. ఇలా అనుకుంటే సినిమాకి వెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండిపో, కవితలు రాసుకో అన్నాడు. నేను సినిమాకి వచ్చాను. సో దిస్ ఈజ్ మై మెసేజ్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్. బట్ సమ్టైమ్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ వస్తే అది బోనస్, ఇంకంతగానో అదృష్టం ఉండదు. అలాంటి అదృష్టం పద్దక కలిగింది. ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ, రియల్లీ ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ. ఐ సీ యూ లైక్ దిస్ హియర్. ఎప్పుడు గాంధీతాత చెట్టు సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్పలేదు చిన్నదాను అని, నేను అక్కడ చూశాను నేను సినిమా చూసినప్పుడు. రియల్లీ ఆసమ్ రియల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇదొక మంచి సినిమా. దీని 100 కోట్లు ఇవ్వండి. 100 కోట్లు మైత్రి మూవీస్ మేకర్స్ సమాజానికి ఇచ్చేస్తారు తిరిగి. వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను.
సో థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ మ్యూజిక్ సారీ ఏంటంటే నేచర్ని మనం నేచర్ చూసినప్పుడు ఒక విండ్ ఫీల్ అవుతాం వెనకాల. సో విండ్ ఈజ్ లైక్ సో నేచర్ని విండ్తో ఫీల్ అయినట్టు ఈ గాంధీ చెట్టుని తన మ్యూజిక్తో ఫీల్ అయ్యాను నేను. బికాస్ వెన్ ఐ సీ ద ట్రైలర్ అది అంత సాఫ్ట్గా ఇట్స్ లైక్ సో అండర్లైన్డ్ అండ్ అసలు మ్యూజిక్ వినిపించలేదు నాకు. నేను ఫీల్ అయ్యాను నీ మ్యూజిక్ని. సో దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఎడిటర్ హరి అండ్ ఇంకా మిగతా టెక్నీషియన్స్ పేరు నాకు సరిగ్గా తెలియకపోవచ్చు, ఏమనుకోవద్దు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ మీడియా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇట్స్ లైక్ ఇట్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ మెయిన్. వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ బట్ మెయిన్లీ సింధు ఫర్ దిస్ ఈజ్ ఫర్ నాట్ ఈవెన్ ఫర్ సుకృతి. ఈ సినిమా ఎందుకు థియేటర్లో బాగా ఆడాలి అంటే పద్దక్క కోసం, సింధక్క కోసం చేసాం. లవ్ యూ అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.